హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా వైజాగ్లో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ డేటా సెంటర్ మీద ఒక చర్చ అనేది మొదలైందనమాట. ఎందుకు అంటే ఈ డేటా సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400 ఎకరాలు ఇవ్వడంతో పాటు 22,000 కోట్ల రాయితీలు ఇస్తుందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంత రాయితీలు ఇచ్చిన, దాదాపు 22,000 కోట్ల రాయితీలు ఇచ్చిన ఈ డేటా సెంటర్ ఇచ్చేది మాత్రం కేవలం 200 ఉద్యోగాలు అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, డేటా సెంటర్ అనేది ఒక రకంగా ఎక్కువ నీళ్ళని కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే దేశంలో ఉన్న డేటా మొత్తం అక్కడ స్టోర్ అవుతుంది. కాబట్టి ఇలా స్టోర్ కావడం వల్ల ఏమైందంటే వాటిని కూల్ చేయాలి. ఇప్పుడు సిస్టమ్ ఇప్పటికిప్పుడు వేడెక్కుతాయి కదా, వాటిని కూల్ చేయాలి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక గోడౌన్ ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క డేటా సెంటర్ని కూల్ చేయాలంటే దానికి పెద్ద స్థాయిలో నీరు ఖర్చు అవుతుంది, పెద్ద స్థాయిలో వాటర్ ఖర్చు అవుతుంది. అయితే పైగా జాబులు ఇచ్చేది కూడా లేదు. ఇప్పుడు డేటా సెంటర్ ఏమంటున్నారంటే మహా అయితే ఒక 200 జాబులు వస్తాయంట. ఈ డేటా సెంటర్ వైజాగ్లో ఏర్పాటు చేస్తే 200 జాబులు వస్తాయి. అయితే ఈ 200 జాబుల కోసం ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రాయితీలు ఇచ్చిందని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా నడుస్తూ ఉందన్నమాట. ఆ చర్చ ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానికి సంబంధించిన కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఏంటి అంటే, ఒక డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు 20,000 ఐటీ ఉద్యోగాలని కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకు అంటే, మీరు డేటా సెంటర్ పెడితే మాకేం ఉద్యోగాలు రావు, మా రాష్ట్రానికి ఏమైనా బెనిఫిట్ కావాలి, మా యువతకి ఏమైనా బెనిఫిట్ కావాలి, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాకు మీరు ఏమైనా జాబ్ క్రియేషన్ చేయాలంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదాని సంస్థ కుదుర్చుకున్నప్పుడు దాదాపు 20,000 ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు కుదుర్చుకుంటాయి. కానీ సేమ్ అదానికి ఇచ్చే భూములు దాదాపు అదానికి 130 ఎకరాలు అంట. ఇప్పుడు గూగుల్కి ఏమో 430 సంథింగ్ ఎంతో అంటున్నారు, దాదాపు 22,000 కోట్లు అంటున్నారు. అయితే ఇంత మీరు ఇచ్చినా కానీ, అంటే ఇంత రాయితీలు ఇచ్చినా కానీ కేవలం వచ్చేది 200 జాబ్లే అనేది ఒక రకంగా జీర్ణించుకోలేని అంశంగా ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఇలా ఒప్పందం కుదుర్చుకోవడం, గూగుల్తో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు జాబ్ క్రియేషన్ కూడా చేస్తే, ఒక ఐటీ పార్క్ కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.